లోపల తీసుకుందామమ్మ బ్రో. రమేష్ నేను చెప్తే వినండి. అది వెనక్కి వెనక్కి ఎక్కడ జరిగేది ఉండదు. వెనక్కి వెనక్కి అట్ట ఉండి ఒక బయట ఏమంటారా? అలా ఉండని అన్న. నా ఫోన్ అన్నా రమేష్ ఫోటోకా వాడు పంపిస్తాడు. నేను చెప్తాను తీసుకోండి. ఇలాంటి చేయడం మన భారతదేశంలో లేదు ఇప్పటిదాకా. ఏదన్నా పైదా ఇలాంటి చేయడం భారతదేశాలతో మన భారతదేశంలో ఇప్పటిదాకా ఇలాంటిది ఎవరు చెప్పలేదు. ఓకేనా? అయిపోయిందా? రండి సార్, వాళ్ళు ఉంటే సాయంత్రం వరకు కూడా పెడతారు. రండి. వాయిస్ ఇస్తున్నా. ఆడు తీసుకుందా సార్ ఇటు వచ్చాయి సార్. ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండర్ ఆఫ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అండ్ మా అమ్మ చెప్తూ ఉండేది, మనం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే ఉద్దేశంతో. అందుకు మన ఈ విఐపీలు అవి ఇవన్నీ మనకు చాలా ఇష్టం ఉండవు. దేవుణ్ణి ఇలా వచ్చి ప్రజల మధ్య ప్రజల మధ్య దర్శించుకోవడం జరిగింది. అండ్ చాలా పవిత్రమైన ప్లేస్ మన వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా బాగా జరిగింది. మా ఫౌండేషన్ నేషనల్ లెవెల్లోకి వెళ్ళాలని అండ్ భగవంతుని దయ వల్ల దేవుని దర్శనం బాగా జరిగింది. అండ్ మా మామ మోరిస్ ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెల్ విషర్, నేనున్నా అని చెప్పి నాకు ఎప్పుడు అండగా ఉంటాడు. అండ్ మీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏమన్నా అడగాలనా? అది ఎంతని నేను చెప్పకూడదు, మీరు కూడా రాయకూడదు. చూసి మీరే డిసైడ్ చేసుకోండి. లేదే చెప్పకూడదు, మీరే డిసైడ్ చేసుకొని చూసి. సారీ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఈ ఆదరణ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఫ్రమ్ హైదరాబాద్. యా, ఈ చైన్ మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఇలాంటి చైన్ ఇప్పటిదాకా ఎవరు కూడా చేయించలేదు. ప్రతి ఒక్కటే ప్యూర్. అండ్ ఇందులో నరసింహస్వామి విగ్రహాలతో కలిపి చేయించింది ఉంటుంది చైన్. ఇది భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇది లేదు, చేయించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.